రాధ రూమ్లో నుంచి ఇంక మాటలు వినపడుతున్నాయి అని ఇంకా ప్రియ అయితే ఇంక అందరినీ తీసుకొని వచ్చి చూపిస్తుంది. ఇంకా దుర్గా కూడా అయితే నన్ను రాధే రమ్మంది అన్నట్టుగా కట్టుకథ చెప్పినట్టు మాదిరిగా ఇంకంతా మొత్తం నిజం జరిగినట్టు మాదిరిగా అయితే అందరి ముందు చెప్తాడు. ఇంకా ఇంకా అలా చెప్పిన తర్వాత ఇప్పుడు దొంగ దొరికాడు, అలాగే ప్రియుడు దొరికాడు. ఇంకా నువ్వు అసలుకి ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా ఇంకా దమయంతి అయితే రాధని తీసుకొని ఇంక బయట వస్తూ ఉంటే ఇంక ఎదురుగా అయితే విక్రమ్ అయితే ఉంటాడు. ఇది ఎన్నోసారి అత్త ఇలాగని చెప్పనంటే, అప్పుడంటే వచ్చాడు ఏదో నాకు రాధ ప్రేమించానని అన్నాడు, కానీ ఇప్పుడు ఏకంగా తన బెడ్రూమ్లోనే పెట్టుకొని ఉంది, దీనికేమంటావు విక్రమ్ కృష్ణ అని చెప్పని దమయంతి అంటే, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడకుండా తను ఆ రూమ్ దాకా వెళ్ళాడు అంటే ఎలా నమ్ముతారు అని చెప్పన్నట్టుగా దానికి సపోర్ట్గా రామచంద్రయ్య కూడా అయితే ఇంకా విక్రమ్కి అన్నట్టుగానే రాధకి సపోర్ట్ చేసినట్టుగానే మాట్లాడతాడు. ఒక ఆడపిల్ల గదిలోకి వెళ్ళాడు అంటే ఇంకా వీడికి ఎంత ధైర్యం అన్నట్టుగా మాట్లాడి ఇంకా దుర్గానైతే ఇంకా పోలీసులకైతే పట్టిస్తారు. ఇంకా దమయంతి అలాగే విక్రమ్ కృష్ణ మధ్య అయితే ఒక మాటల యుద్ధమే జరుగుతుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్పిన టైం ప్రకారం రాధ ఇక్కడే ఉంటుంది, తను ఏ తప్పు చేయలేదని నిరూపించిన తర్వాతే నా భార్య ఇంట్లో నుంచి అడుగు పెడుతుంది, తనతో పాటు నేను అడుగు పెడతాను అన్నట్టుగా ఇంకా విక్రమ్ కృష్ణ అయితే అంటాడు. ఇంకా సరే ఇంకెన్ని రోజులు ఉందిలే మమ్మీ, ఇంకా 3 రోజులే కదా, ఈ 3 రోజుల్లో ఆయన ఏం నిరూపిస్తాడో అన్నట్టుగా ప్రియ కూడా చెప్పేటప్పటికి సరే అంటుంది. ఇంకా రాధ అయితే విక్రమ్తో నేను ఉండలేకపోతున్నాను, ప్రతి ఒక్క రోజు ఏదో ఒక సమస్య ఆ దుర్గా విషయంలో నన్ను తీసుకొని వచ్చి బయటకు గెంటేస్తానని చెప్పని, నాకు వద్దు విక్రమ్ గారు అని చెప్పి నన్ను అంటూ ఉంటే, లేదు రాధ నేను నీకు తోడుగా ఉంటాను, నీకు మన ఇద్దరు అగ్రిమెంట్ అయ్యేంత వరకు నీకు నేను తోడుగా ఉంటానని చెప్పని ప్రమాణం చేశాను, అప్పటిదాకా నీ పూర్తి బాధ్యత నాదే అంటే, మీరు ఉన్నప్పుడు సరే నన్ను కాపాడుతూ వస్తున్నారు, మీరు లేనప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే దానికి ఏదో ఒకటి నేను ఆలోచిస్తాను అని చెప్పని విక్రమ్ అయితే అంటాడు.